చేసేటువంటి పేద ప్రజలు ఉంటారో వారికి ఇవాళ 5% లేదా ఇవాళ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు సోకితే వారికి లభ్యమైనటువంటి మందుల మీద కూడా నామమాత్రంగా ఆరోగ్య బీమా పేరు మీద ఈరోజు జీరో ట్యాక్స్ ఆ రకంగా ఇవాళ అనేక రకాలైనటువంటి సంస్కరణ తీసుకొచ్చి ఒక గొప్ప సంస్కరణవాదిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాన్ని వ్యాపారులు సహకరించాలి, పారిశ్రామికవేత్తలు కూడా విధిగా మన దేశీయ వస్తువులనే ఉత్పత్తి చేయాలి. మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణ వల్ల ఈరోజు మరి ప్రజలకు మేలు జరగాలి. కాబట్టి వ్యాపారులు పారిశ్రామికవేత్తలు కూడా స్వదేశీ విధానంతో కూడా ముందుకు పోవాలని, ఒకవైపు అమెరికా లాంటి అగ్ర దేశాలు ఆంక్షలు పెట్టి టారిఫ్ల పేరు మీద పెనాల్టీల పేరు మీద ఇవాళ మన భారతీయులను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే దానికి విరుగుడుగానే ఈ సంస్కరణ వల్ల మనకున్నటువంటి మేధా సంపత్తి యువత ఏదైతే మానవ ఉన్నారో వాళ్ళను పూర్తిగా సద్వినియోగపరుచుకునే రీతిలో అనేకమైనటువంటి స్టార్టప్స్కు ఇవాళ తెరలేపి ఏ రకంగా ఆదుకుంటున్నాడో, అంతేకాకుండా మధ్యవర్గీయులకు అనగా పేదవాళ్ళు 12 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను లేకుండా పన్ను మినహాయింపు కల్పించాడో ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల్లో ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. కార్యకర్తలకు అంకిత భావంతో ఇవాళ ఏ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఏ రకంగా పేదవాళ్ళను రక్తాన్ని దానం చేస్తున్నారో అవసరమైనటువంటి వాళ్ళకు ఈ రకంగా ఈ సేవ పక్వాడ పేరు మీద జరుపుతున్నటువంటి ఈ పక్షోత్సవాలు వారోత్సవాల సందర్భంగా పండిత్ దీన్ దయాళ్ జీకి నిజమైన నివాళులు అర్పించాలంటే నరేంద్ర మోడీ గారికి అంటున్న కళలు 2047 సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన భారత్గా మారాలంటే మనమందరం కూడా స్వదేశీ వస్తువులు వాడాలి, స్వదేశీని ఆ రకంగా విస్తృత ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటూ అదే నిజమైన నివాళులుగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులకు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి భావిస్తూ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర పార్టీకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ